లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. నమస్తే. అంటే భానుప్రకాష్ రెడ్డి గారు కొన్ని అభియోగాలు చేశారు. వాటిల్లో వాస్తవాలెంత? మీరు చెప్పే అంటే మీరిచ్చే వర్షన్ ఏంటి? మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి స్వతంత్ర టీవీ వీక్షల యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అమ్మ. భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన ఒక అభియోగం తీసుకొచ్చారో, ఆరోపణ అనియండి, ఏదవనియండి, అన్న బలమైనటువంటి అలిగేషన్ అది. సో అటువంటిది ఏదైనా ఖచ్చితంగా శ్రీవారి ఉండిలో అక్కడ జరిగిన అవకతవకలు కానీ ఏమైనా జరిగితే ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ కూటమి మీరందరూ కూడా, బీజేపీ, జనసేన, టీడీపీ మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి దర్యాప్తు చేయించండి. దర్యాప్తు చేయించి నిజంగా జరిగిందా జరగలేదా, గతంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏమైనా ఆ యొక్క మీరు చెప్తున్నటువంటి పరాగమనే దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగినాయా, జరిగితే దీనికి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, తీయండి, బయటికి తీయండి. నేను ఒకటే చెప్తున్నా అండి, కూటమి అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లో నుంచి ఇది ఒకటే. ఇది ఇప్పుడు టీటీడీ మీద దేవుడి ప్రస్థానం మీద ఫస్ట్ లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యి ప్రస్తావన తీసుకొచ్చారు, నెయ్యి సరిగ్గా మరి క్వాలిటీ నెయ్యి వాడట్లేదు, మీరు 319 రూపాయలకి క్వాలిటీ నెయ్యి వస్తుందా అని చెప్పి అది ఎంత రాదాంతం అయిందో మనం చూసాం. ఇది మళ్ళీ హైకోర్టు మళ్ళీ దాని మీద మీరు ఎవరు కూడా దాని మీద స్పందించొద్దు ఏంటని చెప్పి మళ్ళీ అదే ఎన్డీడీబీ మరి మనకి ఇవ్వడం జరిగింది. అటువంటిది ఏమి కల్తీ ఏం జరగలేదు, అసలు పందుకోవు కానీ వేరే ఫ్యాట్ కానీ ఏది కూడా కలలేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు డైవర్షనల్ పాలిటిక్స్కి ఇష్టపడి ఇవేమైనా ప్రతి నెల ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టుకొని దాన్ని డైవర్షనల్ పాలిటిక్స్గా తీసుకోవాలని మేము ముఖ్య ఉద్దేశమా? లేదు, మీ దగ్గర ఏమైనా పూర్తి ఆధారాలు ఉన్నాయా? ఆధారం ఉంటే బయట పెట్టండి. ఎవరైతే వాళ్ళు అధికారులు కానీ దాని అనుకతున్నటువంటి పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ మరి దాని మీద చర్యలు తీసుకోవడానికి చెప్తూ ఉన్నాం. మా పార్టీ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు లేనిపోయిన విధానాలన్నీ కూడా మొట్టమొదటి మీరు అధికారంలోకి వచ్చినట్టు జూన్ జూలై నెలలో మీరు తీసుకొచ్చిన అలిగేషన్ ఏంటండి? ఆ రోజున మా కార్యకర్తల పైన, మా నాయకుల పైన ఎక్కడ పడితే అక్కడ కనిపించిన వాళ్ళందరినీ కొట్టి చంపి వాళ్ళందరి మీద లేని అక్రమ కేసులను బనాయించి వాళ్ళని ఒక నెలంతా గడిపేశారు. 2 నెలలేమో జత్వానీ గారిని తీసుకొచ్చి ఆ నెలంతా గడిపారు. 3 నెలలేమో మరి లక్ష్మణ్ గారు అంటే టీటీడీలో లడ్డు కల్తీ నిజం కాదంటారా, లేకపోతే ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారి ఆరోపణలో వాస్తవం లేదంటున్నారా మీరు? ఎస్, నేను ఒకటే చెప్తున్నాను మేడం. టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూలో కల్తీ జరగలేదని క్రిస్టల్ క్లియర్గా ఎన్డీటీపీ నివేదిక ఇచ్చింది కదా. మళ్ళీ అది కూడా హైకోర్టులో ఏదైతే సిట్టు దర్యాప్తులో క్రిస్టల్ క్లియర్గా మొన్ననే బయటపడినాయి కదా. ఇవన్నీ కూడా ఒకటే చెప్తారమ్మా, ఎక్కడ కూడా కల్తీ జరగలేదు. ఒకవేళ మీరు అన్నటువంటి ఈ భానుప్రకాష్ రెడ్డి ఆయన ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్ అయినా బీజేపీ తరఫున ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ బయట తీయమని చెప్తూ ఉన్నాం. పుట్టిన మీరు ఏమైనా ఆరోపణలు చేయడం, ప్రజల్ని ఎవరైతే హిందువులో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీయడం. మీరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏదో ప్రార్థన చేసుకొని ఆయనకి మొక్కుకుంటే మనకి ఏదో జరుగుతుందని వెళ్తారు, నమ్మకంగా కానుకలు వస్తారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కానుకలు వేయకూడదని మీ యొక్క నిర్ణయం. లక్ష్మణ్ గారు, రవికుమార్ గారు గతంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది కూడా నిజం కాదా? నేను అది నిజం కాదా అని అంటున్నా. రవికుమార్ గారు పట్టుబడ్డారు, మళ్ళీ తర్వాత ఆయన తీసుకొచ్చి ఆయన ఏదో మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారా అని చెప్తా ఉన్నారు. ఆయన పట్టుబడ్డారా, కాంప్రమైజ్ అయ్యారా, అసలు కాంప్రమైజ్ చేసింది ఎవరు, దేనికి చేశారు, ఎందుకోసం చేశారు తెలియాలి. మరి ఆ రోజున మీరు ఎందుకు శిక్షించకుండా వదిలేస్తారని తెలియాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఉప్పాల లక్ష్మణ్ గారు క్వశ్చన్ రేజ్ చేశారు. అంటే లోక్ అదాలత్లో కేసుని వాళ్ళు రాజీ చేసుకున్నారంటే అక్కడే మనకి ఏదో మతలబు జరిగింది అని అర్థం అవుతోంది అని చెప్పారు. అంటే మీకు కూడా అనిపించట్లేదా అట్లా? సార్ మేడం, నేను అనేది లోక్ అదాలత్లో ఏ కేసుల్లో 24 గంటల్లో దానికి పరిష్కారం అనేది చూపిస్తారు. 24 గంటల్లో ఆ సమస్య పరిష్కారం అవ్వాలి. అటువంటి సమస్య ఏదైనా లోక్ అదాలత్లోకి వెళ్తే మరి ఆ 24 గంటల్లో సమస్యను పరిష్కారం చేసి ఆ రోజున మాట్లాడుకున్నారేమో. సమస్య లేకుండా లోక్ అదాలత్లో వేసిన తర్వాత సమస్య పరిష్కరించుకోకుండా బయటికి రావాలి. కోర్టు కన్నా ఎక్కువ స్పీడప్ మనకి జడ్జిమెంట్ ఇచ్చేది లోక్ అదాలత్ కదా. సో దానికి వేసారంటే అర్థం ఏంటి, ఎవరైనా కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అయితేనే అక్కడ తగ్గనేది అక్కడ అవుతుంది, కాంప్రమైజ్ అవ్వకపోతే అవ్వదు.
సో నేను ఒకటి చెప్తున్నా, నేను అనేది ఏంటంటే మీరు ఏదైనా మీ దగ్గర ఖచ్చితంగా ప్రాపర్ గా ఎవిడెన్స్ డాక్యుమెంట్లు ఉంటే ముందు గో హ్యాడ్. అంతేగాని ఏదో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ప్రసారాలు వద్దు. ఒక్కో నెల ఒక్కో ప్రసారాలు. ఇగో ఇప్పుడు మరొక 5 రోజులతో ఈ 2024 వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరం 25 వస్తూ ఉంది. 25కి మీరు ఏం ప్లాన్ చేశారు? ఇంకేమైనా తీసుకెళ్తారా? ఇంకా ప్రతి నెల ఒక సబ్జెక్ట్ అంటుకొని వెళ్తే దానికి ప్రజల రేపొద్దున సమాధానం చెప్తారు మీకు. మీరు ఏం పదవి పెట్టి మీరు ఏం హామీలు ఇచ్చి ఎటువంటి మాట్లాడి ఎటువంటి మాటలు ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు మీరు చేస్తున్న విధానం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది సూపర్ 6? ఎక్కడికి వెళ్ళిపోయి మీ హామీలు? ఎక్కడికి వెళ్ళిపోయి రాగానే 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే 3,000 ఇస్తామన్నారు. ప్రతి అమ్మాయికి ఆడపిల్లలకి అమ్మఒడికి కింద ప్రతి ఒక్కరు కూడా 10 నీకు 15 ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి 15,000 ఇస్తామన్నారు. ఇంట్లో మహిళ ఉంటే 1,500 అన్నారు. ఉన్న వాళ్ళకి 4,000 అన్నారు. మరి 45 సంవత్సరాలు దాటినటువంటి బీసీకి పెన్షన్ ఇస్తానన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పిన హామీ ఒకటి కూడా ఈ రోజుగా నెరవేర్చలేదు. సంక్షేమ పథకాలు పక్కన పెట్టారు, డెవలప్మెంట్ పక్కన పెట్టారు, అమరావతిని తీసుకొచ్చారు. ఇగో 15,000 కోట్లు, ఇదిగో 25,000 కోట్లు, ఇదిగో 50,000 కోట్లు అని చెప్పి అప్పును కూడా పెద్ద గొప్పగా ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని అన్ని కోట్లు పెట్టి అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి ఇప్పటికిప్పుడే మీకు అంత అవసరమే వచ్చింది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క మైండ్ సెట్ ని మార్చివేసి ఇదిగో టీటీడీ లడ్డు పోయింది, ఇప్పుడు టీటీడీలో 100 కోట్ల స్కాము, రేపోతే టీటీడీలో మరొక 200 కోట్ల స్కామ్ అంటారు. ఇలాగే శ్రీవాణి టెస్ట్ గురించి మాట్లాడారు. ఏమైంది శ్రీవాణి టెస్ట్ లో? ఏం జరిగింది శ్రీవాణి టెస్ట్ లో? ఎందుకని శ్రీవాణి టెస్ట్ లో నిజంగానే అవకతవకలు తెలియదు ఎందుకు బయట పెట్టలేకపోయారు? దేనికి మీరు చర్యలు తీసుకోలేకపోయారు? రైట్. ఒకటే చెప్తున్నా మేడం, మీరు లేనటువంటి అలిగేషన్లను పెట్టి ఏదో గతంలో చేస్తున్నటువంటి చైర్మన్ మీదో, గతంలో ఉన్నటువంటి అధికారుల మీదో, గతంలో ఉన్న పార్టీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో, వైఎస్ఆర్ పార్టీ మీదో బురద చల్లేస్తే అది నిజమైపోతుంది కదా అనుకుంటే కరెక్ట్ కాదు. ఒక అలిగేషన్ తీసుకొచ్చాం, ప్రాపర్ మీ దగ్గర ఎవిడెన్స్ ఏంటి? అసలు మీ దగ్గర ఉండే ప్రేమాప్యాసి ఏంటి? అసలు ఏమి లేకుండా ఏంటి ఈ యొక్క ఉట్ట అలిగేషన్లు ఎందుకు చేస్తూ ఉన్నారనేది ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. రోజు కూడా 6 నెలల్లో అన్నం ఉడకడానికి 4 బియ్యం మెతుకులు తీస్తే అన్నం ఉడికిందా లేదని చెప్పేస్తాం. అలాంటిది 6 నెలలు మీ పరిపాలన చూసి ప్రజలు లభాదీపం అంటున్నాం. వీళ్ళ మనం తీసుకొచ్చింది, వీళ్ళ మనం ఎన్నుకున్నది, వీళ్ళ మనం అధికారం ఇచ్చింది, వీళ్ళ మనం పరిపాలించిందని చెప్పి మళ్ళీ రైట్ లక్ష్మణ్ రావు గారు